24th Jan 2021 పురుషోత్తం నాయుడు అనే వ్యక్తి తన కొలీగ్ అయినటువంటి జీపీ రాజుకు కాల్ చేసి చాలా భయంగా టెన్షన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇది గమనించిన జీపీ రాజు ఏమైందండి ఇంత కంగారుగా మాట్లాడుతున్నారని చెప్పి అడిగినప్పుడు, నేను అండ్ నా వైఫ్ కలిసి మా ఇద్దరు కూతురుని చంపేశాం. అది చంపినట్టు కాదు, రేపు మార్నింగ్కి తిరిగి వచ్చేస్తారు, కానీ ఇలా చేసిన తర్వాత కొంచెం భయంగా ఉందని చెప్తారు. రాజు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది విని షాక్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేస్తారు. ఎంత నాక్ చేసినా డోర్ ఓపెన్ చేయరు. బట్ సడన్లీ పురుషోత్తం నాయుడు యొక్క వైఫ్ పద్మజ డోర్ ఓపెన్ చేసి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇంట్లో శివుడు ఉన్నాడు, ఒక ప్రత్యేక స్పిరిచువల్ పూజ ఇంట్లో జరుగుతుంది, కావాలంటే రేపు రండి అని చెప్పి డోర్ క్లోజ్ చేస్తుంది. అసలు ఇంట్లో ఏం జరిగింది, ఏం పూజ గురించి మాట్లాడుతున్నారు అండ్ ఇంట్లో శివుడు ఉండడం ఏంటి, వీటి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఈ స్టోరీని డీప్ డౌన్గా తెలుసుకోవాలి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సాదిక్. ఈ క్రైమ్ సిరీస్ ఎపిసోడ్స్ కోసం బ్యాక్గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ జరుగుతుంది. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదే మాట ఆల్గరిథంకి తెలియాలనుకుంటే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు స్టోరీకి వస్తే, కెమిస్ట్రీలో పిహెచ్డీ చేసినటువంటి పురుషోత్తం నాయుడు గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తుండేవారు. అండ్ తన వైఫ్ అయినటువంటి పద్మజ మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అండ్ మాస్టర్ మైండ్ స్కూల్లో కరస్పాండెంట్గా వర్క్ చేస్తుండేవారు. ఇంత ఎడ్యుకేటెడ్ అయిన వీళ్ళిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని ఎంత మంచిగా పెంచుకున్నారంటే పేరెంటల్ ప్రెషర్ ఇవ్వకుండా వాళ్ళకి ఏం అవ్వాలనుకుంటే అది అవ్వండి అని చెప్పి సపోర్టివ్గా ఉండేవారు. సో వీళ్ళల్లో పెద్ద అమ్మాయి అలీఖ్యా 27 years ఉంటాయి. భోపాల్ పీజీ కోర్స్ చేసుకున్న తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతా అని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉండేది. అండ్ రెండో అమ్మాయి సాయి దివ్య బీబీఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంది. అసలు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు అండ్ ఒక చిన్న హ్యాపీ ఫ్యామిలీ. ఇంత మంచిగా ఉన్న టైంలో కోవిడ్ వచ్చింది అండ్ అదే టైంలో వీళ్ళు ఒక కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటికి పూజ చేయించి కొత్త ఇంట్లో షిఫ్ట్ అయ్యారు. అసలే కోవిడ్ టైం కాబట్టి బయటకు వచ్చేవారు కాదు అండ్ ఇంట్లో కూర్చొని అక్క చెల్లెలు ఇద్దరు స్పిరిచువల్గా బుక్స్ చదువుతుండేవారు అండ్ పూజలు చేయడం స్టార్ట్ చేశారు. తమ స్పీచెస్ అండ్ రైటింగ్స్తో హిందూ రిలీజన్లో కాంట్రవర్సీస్ క్రియేట్ చేసే ఓషో అండ్ సద్గురు లాంటి వాళ్ళని ఇన్స్పైర్ అవ్వడం మొదలుపెట్టారు. అండ్ అలేఖ్యా అయితే ఓషోని తన లవర్గా డిక్లేర్ చేసుకుంది అండ్ ఓషోకి సంబంధించిన చాలా విషయాలు ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. బట్ ఇప్పటి నుంచి థింగ్స్ చాలా డార్క్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఒకరోజు సాయి దివ్య వాళ్ళు పెంచుకుంటున్న కుక్కని వాక్కి తీసుకెళ్ళింది. అలా వాక్ చేస్తున్నప్పుడు ఒక పూజలో యూజ్ చేసే నిమ్మకాయని తొక్కేసింది. అది గమనించిన సాయి దివ్య వెంటనే కంగారు పడుతూ ఇంటికి వచ్చేసింది. ఎవరో తనని ఫాలో చేస్తున్నారు, ఏవో నెగిటివ్ ఎనర్జీస్ తనని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయని చెప్పి చాలా వియర్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇదంతా చూసిన అలేఖ్యా ఇంట్లో వాళ్ళందరి ముందు తన లైఫ్ టైం సీక్రెట్ని షేర్ చేసుకుంది. అదేంటంటే తన 9th క్లాస్ నుంచి శివుని రూపాల్లో ఒక రూపం అని అండ్ అందుకే తనకి మిస్టికల్ పవర్స్ ఉన్నాయని చెప్పింది. ఆ మిస్టికల్ పవర్స్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెంచుకుంటున్న కుక్క చనిపోయింది అండ్ ఆ చనిపోవడం చూసి తన పవర్స్ యూజ్ చేసి ఆ కుక్కని బతికించింది. బట్ ఇంట్లో వాళ్ళందరూ ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. బట్ ఇప్పుడు అలేఖ్యా ఎప్పుడైతే తను శివుని రూపం అందుకే నేను కుక్కను బతికించగలిగా అని చెప్పిందో ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చాలా సెన్సిబుల్గా అనిపించింది. అండ్ సాయి దివ్య సోల్తో చాలా నెగిటివ్ ఎనర్జీస్ మిక్సప్ అయిపోయాయి, అందుకే తను ఇలా వియర్డ్గా బిహేవ్ చేస్తుందని చెప్పి అలేఖ్యా చెప్పింది. దీని తర్వాత వీళ్ళు చాలా పూజలు చేయడం స్టార్ట్ చేశారు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం ఏంటంటే కొన్ని మంత్స్గా ఎవరు బయట కనిపించేవారు కాదు, ఇంట్లో నుంచి పూజలు అండ్ మనుషుల అరుపులు వినిపించేవి. January 24th దివ్యకున్న ప్రాబ్లం చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. మార్నింగ్ నుంచే చాలా దారుణంగా తంత్ర పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఆత్మలు నన్ను బ్రతకనివ్వట్లేదు, ఈరోజు నన్ను ఎలాగైనా చంపేస్తాయంట, ఈరోజు బిల్డింగ్ పై నుంచి దూకి నేను చచ్చిపోతా అని చెప్పి గట్టిగా అరవటం స్టార్ట్ చేసింది. దీని తర్వాత తాంత్రికుడైనటువంటి సుబ్బరామయ్యని ఇంటికి పిలిపించి ఒక తాయెత్తు కట్టించారు. లోపలికి పోతే అమ్మాయి చిన్న అమ్మాయి అరుస్తానే ఉండాలి, అలాగ ముద్దు పెట్టేది అరిసేది చేస్తూ ఉంది. వాళ్ళ ఆయన ఏం మాట్లాడలేదు, ఉమ్మనే ఉండాలి. మళ్ళీ ఎన్నో మంత్రి సమయంకి అమ్మాయి పెద్ద అమ్మాయి స్పృహ తప్పిపోయి పనుకో ఉండాలి. ఏం దొరక లేదు, మాట్లాడలేదు, పనుకో ఉండదే. మళ్ళీ అంటే పనుకో అంటే మంత్రి ఇచ్చినాను. ఎప్పుడైతే సుబ్బరామయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో పద్మజ అండ్ అలేఖ్యా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేపాకు కొమ్మలతో సాయి దివ్యని చాలా దారుణంగా కొడుతూ మంత్రాలు చదవడం స్టార్ట్ చేశారు. అప్పుడే అలేఖ్యా ఒక సొల్యూషన్ చెప్పింది. ఎలాగైతే నేను కుక్కని చంపేసి మళ్ళీ బతికించానో అలానే దివ్యతో కూడా చేస్తా. తన సోల్తో మిక్సప్ అయిపోయిన నెగిటివ్ ఎనర్జీస్ని దూరం చేసి ప్యూర్గా ఉన్న దివ్యని తీసుకొస్తా. అలా చేయాలంటే నేను దివ్యని చంపేయాలి, దాని తర్వాత నన్ను కూడా చంపేయండి, మళ్ళీ తిరిగి
తిరిగి వచ్చేస్తాం, ఇలా చేస్తే కలియుగం ఎండ్ అవుతుంది, సత్యయుగం స్టార్ట్ అవుతుంది అని చెప్పింది. ఇదంతా విన్న పురుషోత్తమైన పద్మజ ఇది చేయడానికి రెడీ అయ్యారు. ఇంత ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ వాళ్ళ కూతుర్ని చంపడానికి రెడీ అయ్యారు. దిస్ ఈజ్ అన్బిలీవబుల్. ఆఫ్టర్నూన్ 1 o'clock వాళ్ళ 3 story బిల్డింగ్లో 2nd floorలో ఉన్న దివ్య పైన అలేఖ్య తన చేతుల్లో ఉన్న త్రిశూలంతో హెడ్ పైన అటాక్ చేసింది. తన హెడ్ని వేరు చేసే విధంగా చేల్చడానికి ట్రై చేసింది. అప్పటికి చనిపోయేసరికి డంబెల్తో కొట్టి చంపేసింది. ఇలా నన్ను కూడా చంపేయండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. దిస్ ఈజ్ ఇన్సేన్ అసలు. టైం అరౌండ్ 4 o'clock బాత్ చేసి న్యూడ్గా బయటకు వచ్చిన అలేఖ్య ఒక రెడ్ శారీ లాంటి క్లాత్ని మీద వేసుకొని పూజ గదిలోకి వెళ్ళి గుండె చేసుకుంది. ఆ తర్వాత ధాన్యాలతో నిండిన ఒక రాగి చెంబుని నోట్లో వేసుకొని మంత్రాలు చదవడం స్టార్ట్ చేసింది. మంత్రాలు ఫినిష్ అయిన వెంటనే తల్లైనటువంటి పద్మజ తన దగ్గర ఉన్న డంబెల్తో అలేఖ్య తలపైన కొట్టి చంపేసింది. చెల్లిని తీసుకొస్తా అని చెప్పిన అలేఖ్య కూడా చనిపోయి కొంత టైం అయిన తర్వాత కూడా తిరిగి రాకపోయేసరికి కంగారు పడిన పురుషోత్తం తన కొలీగ్కి కాల్ చేసి చెప్పాడు. కొలీగ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాక ఇంటికి వచ్చిన పోలీసులకి అక్కడున్న విజువల్స్ చాలా షాకింగ్ అనిపించాయి. ఇంకొక 30 minutes ఆగితే నా కూతురు తిరిగి వచ్చేవారు, మొత్తం సర్వనాశనం చేశాడు మా ఆయన అని చెప్పి పోలీసుల మీద పిచ్చి పిచ్చి కేకలు వేయడం స్టార్ట్ చేసింది పద్మజ. దీని తర్వాత పురుషోత్తం పోలీసులకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ పద్మజ, నేను శివుడి కోసం పుట్టిన దాన్ని, ఒక కొత్త లోకాన్ని క్రియేట్ చేస్తున్నా. శివుడి తలపైన ఏ విధంగా అయితే జుట్టు ఉందో అలానే నా తలపైన కూడా ఉంది, నా తలపైన శివుడు ఉన్నాడు, నేనే శివుడిని అని చెప్పి అరిచింది. అంతేకాదు కరోనా తనే క్రియేట్ చేసింది, తన బాడీలో ఉన్న ఒక పార్టికల్ నుంచి వచ్చింది అండ్ చైనా నుంచి రాలేదని చెప్పి ఏదేదో మాట్లాడింది. ఈ కలి సంహార చేసేటప్పుడు మిగిలిన చెత్త ఉంది కదా, అద్దులపడానికి నేను కరోనా వైరస్ ని నా బాడీ పార్టికల్ నుంచే పంపించాను. ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇలా చేయటం పోలీసులకి చాలా వీడ్గా అనిపించింది. అందుకే వైజాగ్లో ఉన్న సైకియాట్రిస్ట్తో వీళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇలా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అబ్రియాక్షన్ అనే ప్రొసీజర్లో ఈ ట్రాజడీ జరుగుతున్నప్పుడు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వీళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఎగ్జామిన్ చేసినప్పుడు ఇప్పటిదాకా నేను ఏదైతే స్టోరీ చెప్పానో ఇదంతా బయటపడింది. సో పురుషోత్తమైన పద్మజ ఇద్దరిని చంపినట్టు ప్రూవ్ అవ్వలేదు. యాక్చువల్లీ అలేఖ్య దివ్యని చంపింది అండ్ అలేఖ్యని చంపిన దాంట్లో వీళ్ళిద్దరి మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. When the night has gone and the land is dark and the moon is the only light. యూపీకి చెందిన ధీరేంద్ర అనే న్యూస్ రిపోర్టర్ మిస్సింగ్ అయిపోతాడు. అసలే న్యూస్ రిపోర్టర్ కాబట్టి పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంటారు. బట్ ఎంత చేసినా క్రిమినల్ని మాత్రం ట్రేస్ చేయలేరు. బట్ న్యూస్ రిపోర్టర్ యొక్క కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు పోలీసులకి ఎంత పెద్ద సీరియల్ కిల్లర్ దొరికాడో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని క్లిక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకొక స్పైన్ చిల్లింగ్ స్టోరీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.